కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో అందరం కష్టపడి పనిచేయాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత గులాబీ కార్యకర్తలపై ఉందన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. రాములూరికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయానికి వచ్చిన కవితకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం శ్రీ లక్ష్మీ తాయారమ్మ వారి ఆలయంలో కవితకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ ఆవిర్భవించేది కాదన్న కవిత, ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీది రక్త సంబంధమన్నారు. ప్రతి కార్యకర్త తలెత్తుకుని జీవించేలా పార్టీ ముందుకు పోతోందని, 70 లక్షల సభ్యత్వాలున్న అతిపెద్ద పార్టీగా గులాబీ పార్టీ అవతరించిందని చెప్పారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు రాష్ట్రం వస్తుంది, మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని అనుకోలే. రాష్ట్రం సాధించాలి అన్నది ఒకటే లైను. ఏ పొలిటికల్ పార్టీ నాకు తెలిసి భారతదేశంలో సింగిల్ లైన్ ఎజెండా ఉండదు. మనది ఎప్పుడు సింగిల్ మేనిఫెస్టో ఉంటుండే. సింగిల్ లైన్ ఒకటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తాం. ఇక దానికి ఏదన్నా కావచ్చు, ఎక్కని బండ లేదు అంటారు కదా, ఎక్కని బండ లేదు మొక్కని కొండ లేదు అన్నట్టు మనం ప్రతి చోట ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదు అన్నట్టు ప్రతి దేవుడికి ప్రతి చోట ప్రతి ప్రయత్నం మనం చేసుకుంటూ వచ్చినాం. అందులో భాగంగా ఇంతమంది ఉన్నాం. ఎస్, ఆవేశం కొంతమందికి ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు, ఉండాలి కూడా. ఎందుకంటే ఇంత పెద్ద పార్టీ, మన పార్టీ సభ్యత్వమే 70 లక్షల మంది ఉన్నారు. మరి ఇంత పెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ 2 టర్ములు తెలంగాణ ప్రజలు దీవించి ఆశీర్వదించి మనకు అధికారం ఇచ్చింది. ఇస్తే మన నాయకుడు ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఒకటే ఒక గోల్తో పనిచేసిరు. ఆయన మా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ పదవులు రావాలను, మా పార్టీ కార్యకర్తలందరి కోసం ఏదో చేయాలని పనిచేయలే. ఒకటే పనిచేసి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కడు నా బిడ్డనే, వారి కోసం వారికి మంచి జరగాలి. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ